100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. ప్రస్తుతం సహస్ర వాళ్ళ ఫాదర్ కృష్ణ మనతో పాటు ఫోన్లో అందుబాటులో ఉన్నారు. సార్ నమస్తే. సార్ ఎట్లున్నారు సార్? సార్ ఈరోజు ఇప్పుడు మీ అమ్మాయిని ఎవరైతే చంపారని ఆ బాలుని అరెస్ట్ చేసిండ్రు, జువెనైల్ హోమ్లో పెట్టిండ్రు, ఈరోజు మళ్ళా కస్టడీకి తీసుకుంటున్నారట సార్. ఎన్నిసార్లు అడిగినా సరే ఆయన నేను బ్యాట్ కోసమే చంపినా అని చెప్తున్నాడట. నిజమేనా సార్? అంటే మీరు కూడా ధర్నా చేసిండ్రు? ధర్నా చేసినాం, బ్యాట్ కోసం అని కాదు. వాడు దొంగతనానికి వచ్చిండో మరి బ్యాట్ కోసం వచ్చిందో తెలియట్లేదు. వానొకసారి డైరెక్ట్ కలిసి మాట్లాడాలని నేను అనుకుంటే వీళ్ళు పోలీసు వాళ్ళు కూడా కలవద్దు, చేయొద్దు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. అసలు ప్రాబ్లం ఏంది నేను కూడా తెలుసుకోవాలి కదా మేడం. అవసరంగా నా పాప చనిపోయింది కదా, అది నాకు ఒకటి వాడిని కలిసి మాట్లాడాలని నా ఆలోచన, ఇంకేం లేదు. ఓకే, అంటే కాదు సార్, ఆయన లెటర్ ఒకటి రాసిండు కదా, మీకు కూడా తెలుసు. వాళ్ళ లెటర్ రాసుకుంటే కరెక్టే మేడం. లెటర్ రాసుకున్నా కానీ వాడిని నేను డైరెక్ట్ మాట్లాడితేనే నాకు సాటిస్ఫాక్షన్ అవుతుంది. అసలు ఏంది ప్రాబ్లం, ఎందుకు చంపాలనుకున్నాడు, ఏంది అంతే దారుణంగా చంపడం ఏంది నాకు అర్థం అవుతుంది. ఈ అబ్బాయి మానసిక పరిస్థితి బాలేదు కాబట్టి ఆయనకు అంటే ఒక డాక్టర్తోనే చికిత్స కూడా చేయిస్తున్నారు అనేది కూడా సమాచారం ఉంది సార్. ఏది అడిగినా నేను బ్యాట్ కోసమే చంపినా అనే చెప్తున్నాడట. ఎన్నిసార్లు అడిగినా చంపడం అంటే మేడం, బ్యాట్ కోసం చంపడం నాకు అర్థం అవుతలేదు. అదేంది క్వశ్చన్ ఆన్సర్ చేయడం, అదే దారుణంగా ఉంది వాడు చెప్పేది. ఇప్పుడు మానసిక పరిస్థితి బాగాలేదంటే వాడు చదువుతుండు, స్కూల్కి వెళ్ళిండు, 5 days స్కూల్కి వెళ్ళిండు, అన్నీ వెళ్ళిండు, అన్నం తిన్నాడు. వాళ్ళ మమ్మీకి తెలుసు. వాళ్ళ మమ్మీ అడిగితే కూడా నాకు అరే నువ్వే పట్టిస్తావా అమ్మ అని చెప్పి కూడా వాళ్ళ అమ్మకి తెలుసు. అంతే తెలుసు వాళ్ళ అమ్మకు, వాళ్ళ ఇద్దరు అక్కలకు తెలుసు, ఆమెకు తెలుసు. అన్ని తెలిసి చేసిరంటే వాళ్ళు ఎంత ప్లానింగ్ గా వచ్చారు చెప్పండి. ఏంటంటే సింపుల్ గా బ్యాట్ కోసం అని చెప్తున్నాడు. వాళ్ళకి తెలుసా? 100% వాళ్ళ మమ్మీకి తెలుసు, వాళ్ళ సిస్టర్స్ కి ఇద్దరికి కూడా తెలుసు. ఎందుకంటే వాడు బట్టలు తీసుకొచ్చి అప్పుడు డబ్బులు ఎక్కడికైనా వస్తున్నాయి, డబ్బులు కొనుక్కుంటుండు, తింటుండు, బ్యాట్ మళ్ళా క్రికెట్ ఆడుతుండు, స్కూల్కి వెళ్ళిండు, అంత సంతోషంగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి తెలియదే ఏమి ఉండదు కదా మేడం. వాళ్ళ మమ్మీ కూడా అడిగిందంట, ఏంట్రా నువ్వు ఇట్లా చేసినావా అంటే, ఏం మమ్మీ నువ్వే పట్టిస్తావా నన్ను అన్నాడంట వాడు. అంత తెలిసినాక కూడా పోలీసు వాళ్ళకి ఎందుకు చెప్పలేదు? ఈమె అంత న్యాయంగా ఉన్నదే, ఈమె కూడా ఎంత దారుణంగా ఉందంటే డబ్బులు ఎట్లయినా రావాలి నాకు, అంతే ఏమైనా చేయండి నాకు కొడుకు అన్నట్టు ఫీలింగ్ లో ఈమె బతుకుతుంది. వాళ్ళ హస్బెండ్ జాబ్ చేయడు, ఈమె ఒక మెంటాలిటీ, ఆమె ఒక మెంటాలిటీ, ఆ పిల్లలు ఒక మెంటాలిటీ. మరి ఈ సొసైటీలో ఎందుకున్నారు వాళ్ళు నాకు అర్థమైతలే. అంటే అవును, మీ అమ్మాయి బర్త్డే కూడా వచ్చిండా ఈ బాబు? మేడం ఒకటి, మా పిల్లోడు క్రికెట్ ఆడతాడు గల్లీలో, ఆడుతుంటే వాడు గాడిద వచ్చి ఆ పెద్ద పిల్లోడు వచ్చి ఇలా దాంట్లో ఆడడం ఏంది, వాడు వద్దంటే పిల్లలు వద్దంటారా ఆడుతుంటే అన్నారు కదా. వాడు బర్త్డే పార్టీ కంటే నా కొడుకు బర్త్డే, అది ప్రతి గల్లీలో ఏ బర్త్డే పార్టీకి వెళ్ళినా వెళ్తాడు వాడు. వెళ్ళి అందరికి ఫ్రెండ్స్ బాగుంటాడు, అంతే తప్ప అంత వెళ్ళడం కూడా తప్ప అంటే మరి ఇంకేం చేస్తాను మేడం, అర్థమవుతలేదు. వాడు వచ్చి పక్కలో ఎంత పెద్ద మెంటల్ గా ఉన్నాడని చెప్పి ఎవరైనా గుర్తుపడతారా చెప్పండి. వాడు డబ్బుల కోసము బ్యాట్ కోసం వచ్చిండు, దొంగతనానికి వచ్చింది, మా పాప బలి అయిపోయింది అక్కడ. అందరు సింపుల్ గా బ్యాట్ కోసం వచ్చిన చంపేసిన ఏంది, అది దారుణంగా మాట్లాడతారు అందరు. వాడు ఇచ్చే స్టేట్మెంట్ చాలా తప్పది. వాడు మైనర్ కాదు, పెద్ద మేజర్ మంద కొడుకాడు. వాడు ఎట్లా ఏందో వాడిని చూద్దాం, ఇక్కడ వెయిట్ చేయడమే తప్ప ఇంకేం లేదు కానీ ఏం చేసేది. పోలీస్ స్టేషన్ కి వెళ్తున్నారా? ఈ కేసులో ఏం జరుగుతుందో మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? వెళ్తున్నా, వాళ్ళకి ఏం చెప్పట్లేదు. ఈ స్టేషన్ లో అయితే ఈ కేసు గురించి ఏం మాట్లాడట్లేదు. నేను పోస్ట్ మార్టం రిపోర్ట్కి వెళ్తే కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వట్లేదు నాకు. 23-24 days నాకైతే. ఏమన్నా అంటే ఇంకా రాలేదు, డాక్టర్ సంతకం పెట్టలేడు, ఇదే రిపీట్ చేస్తున్నారు అతను, ఇంకేం లేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా మీకు అసలు చూపించలేదు, ఇవ్వలేదు, ఇంకా రాలేదు, డాక్టర్ సంతకాలు పెట్టలేరు, ఇంకా రాలేదు, ఇదే చెప్తున్నారు తప్ప ఎందుకు రాస్తలేదు అని అనుకుంటలేదు, చేయట్లేదు. నాకు ఒక స్లిప్ ఇస్తారు గాంధీ హాస్పిటల్, అది కూడా వాళ్ళ దగ్గరే ఉంది. ఆ స్లిప్ ఇస్తానని నేను వెళ్ళి కనుక్కుంటాను కదా మామూలుగా, ఏముంది అసలు ఎందుకు రిపోర్ట్ రాలేదని చెప్పి, అది కూడా ఇవ్వట్లేదు నాకు. ఓకే, మీరు ఎవరిని కలుస్తున్నారండి? ఏ స్టేషన్ కి వెళ్తున్నారు? ఎవరిని కలుస్తున్నారు? ఎవరు మాట్లాడుతున్నారు? కుక్కట్పల్లి సిఎస్ సుబ్బారావు సార్ మాట్లాడారు. ఓకే,
మరి ఇవాళ ఆయనని కస్టడీలోకి తీసుకుంటున్నారట, బాలుడిని క్వశ్చన్ చేయబోతున్నారట. ఒకటే చెప్తున్నాడట, ఎన్ని వందల సార్లు ఎంతమంది అడిగినా సరే నేను బ్యాట్ కోసమే చంపినా అని చెప్తున్నాడట. బ్యాట్ ఇవ్వండి నేను ఆడుకుంటా అంటున్నాడట. నిజంగానే అవును, ఆ బ్యాట్ ఇవ్వండి నేను ఆడుకుంటా అంటుండట. ఆడు చాలా తెలివిగా మాట్లాడుతుంది మేడం, చాలా సింపుల్ గా. ఏంటంటే నేను ఒక పిచ్చోని తను వదిలేస్తాను ఒక పిచ్చోని లాగా మాట్లాడుతున్నాడు. సరే న్యాయం ఏం చేస్తుందో మేము కూడా వెయిట్ చేయాలి కదా మేడం. మేము కోరుకునేది ఒకటే, న్యాయం జరగాలని కోరుకుంటున్నాం, కానీ చూద్దాం మాకెంతవరకు న్యాయం అవుతుందో చూడాలని నేను వెయిట్ చేస్తాను. మీ అబ్బాయి ఏం చెప్తుండండి అతని గురించి? అంటే ఏంది మేడం, వాడు 10th క్లాస్ వీడు 2nd క్లాస్, ఏం చెప్తాడు వీడేం చెప్తాడు? ఆడు మెంటల్, వాడి ఒక సైకోనో ఏందో తెలియదు. నేను డైరెక్ట్ మాట్లాడితే నాకు తెలుస్తుంది కదా వాడు ఇష్టంతోడు. ఇప్పుడు పోలీసు వాళ్ళు మాట్లాడింది 1కి 10 సార్లు అటు ఇటు 10 మంచిగా చెప్తారు, 10 చెడు చెప్తారు. వాళ్ళు ఎంతవరకు న్యాయంగా మాట్లాడతారో మనకు కూడా తెలియదు కదా. ఓకే, మీరేం కోరుతున్నారు కృష్ణ గారు? మీరేం కోరుతున్నారు? అతన్ని కలిసి మాట్లాడాలి. మాకు చట్టం ఎంత వరకు న్యాయంగా చేస్తుందో చూస్తాం, వెయిట్ చేస్తాం, కోరుకుంటున్నాం. అదే వెయిట్ చేయడం అంటే ఇక మనకి అసలు అని ఏం చేయాలనుకుంటారు? ఆయన వదిలేస్తారా లేకపోతే ఏమన్నా శిక్ష ఇస్తారా? అసలు ఏం చేస్తారు మేము కూడా చూడాలి కదా మేడం. నాకు తెలియకుండా అయితే వాడు ఇప్పుడు ఎక్కడ వెళ్ళినా సరే మాకైతే కొద్దిగా ఎంతో కొద్దిగా ఇన్ఫర్మేషన్ వస్తుంటది కదా పోలీసు వాళ్ళతో. మీ అబ్బాయి సహస్ర గురించి గుర్తు చేస్తున్నాడా అండి? చేస్తాడు మేడం, ఎందుకు చేయరు? ముందే ఇద్దరు మాకు, ఒకరు లేకపోతే ఒకరు గుర్తు చేసుకుంటూ ఆడుకుంటారు అని చేస్తారు. వాళ్ళు గుర్తు చేసుకోకపోతుంటే రోజు ఎడవడం తప్ప మాది ఇంకేం లేదు. ఏ గవర్నమెంట్ సపోర్ట్ లేదు, ఏం సపోర్ట్ లేదు మాకైతే. ఏడవడం పడుకోవడం తప్ప ఇంకేం లేదు. వాళ్ళని కలిపేయండి ఒకసారి, అతన్ని కలిపేయండి అని చెప్పి చాలా రిక్వెస్ట్ చేసినా కూడా మాకు కలిపేయలేదు, మాట్లాడలేదు. వాళ్ళ పేరెంట్స్ ఎక్కడ ఉన్నారో తెలియదు, ఇంటికి చాలా నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళు లేరా ఇప్పుడు? అక్కడ పేరెంట్స్ కూడా లేరు, ఇంటికి చాలా మంది. అక్కడ 2 సార్లు వెళ్ళినా చూసినా లేరు అక్కడ. అసలు ఎందుకు ఇంత అన్యాయం చేసారు అడుగుదామని మాకు ఆ ఆప్షన్ కూడా ఇవ్వట్లేదు మేడం. మా పాప ఇంతవరకు పక్క బిల్డింగ్ వాళ్ళకు కూడా తెలియదు. అంత మంచిగా పెంచుకున్నాను నేను, కానీ ఇంత అన్యాయం జరిగిందని మాకు కూడా అసలు కోలుకోలేకపోతున్నాను. ఓకే అండి, ఓకే కృష్ణ గారు. ఇది సహస్ర వాళ్ళ నాన్న యొక్క ఒపీనియన్. ఎవరైనా సరే, ఏ తండ్రైనా ఇలా కాకుంటే ఇంకా ఎలా రియాక్ట్ అవుతాడు? యాక్చువల్లీ ఆ బాబు ఎందుకు ఇంత దారుణానికి ఒడిగట్టిండు? ఒక బ్యాట్ కోసం ఎవరైనా మనుషుల్ని చంపగలుగుతారా? అంత చిన్న పాపని ఎట్లా చంపగలుగుతాడు? అసలు ఏదో దాస్తున్నారు. లాస్ట్కి వస్తే ఈ పిచ్చోడనో లేకపోతే ఆయన మానసిక పరిస్థితి బాలేదనో శిక్ష తగ్గించే ప్రయత్నం ఒకటి జరుగుతోంది అనేది సహస్ర వాళ్ళ నాన్న చెప్తున్నటువంటి వర్షన్. కానీ రోజు బాధపడేది, అట్లాగే రోజు వాళ్ళ కూతుర్ని కోల్పోయిన బాధ మాత్రం వాళ్ళని వెంటాడే సిచ్యువేషనే ఉంటుంది. అది మనందరికీ కూడా తెలిసిందే. కానీ ఒక సెన్సేషనల్ కేసు లాగా మారిపోయింది. సహస్రాన్ని చంపినటువంటి నిందితుడు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు జువెనైల్ హోమ్లో ఉన్నాడు. ఇన్ని రోజులు అవుతోంది. ఎన్నిసార్లు అడిగినా, ఎంతమంది అడిగినా ఒకటే చెప్తున్నాడట, నేను సహస్రాన్ని చంపింది బ్యాట్ కోసమే వెళ్ళాను, బ్యాట్ తీసుకున్నాను, తర్వాత అడ్డొచ్చింది ఆ పిల్ల కాబట్టి నేను చంపాను, ఇది మాత్రమే చెప్తున్నాడు. కానీ వీళ్ళ నాన్న కావచ్చు, జనరల్ పబ్లిక్ కూడా ఒక రకంగా షాక్ అయిపోయినరు. బ్యాట్ కోసం మనుషులను చంపడం ఏంది, అసలు మానసిక పరిస్థితి ఏంది, ఇంత దారుణంగా మనుషులు ఎట్లా తయారైనరు అని చాలామంది మాట్లాడుకున్నారు. ఇప్పుడు సహస్ర ఫాదరే మీకు ఈ ఆడియో క్లిప్లో మీరు వింటున్నారు కదా, వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు లేరు. ఇప్పుడు మాకు ఇంకా కూడా ఎక్కడ కూడా రూమ్ దొరికే పరిస్థితి లేదు. ఆ ఓనర్ వాళ్ళు కూడా సరే దొరికేంత వరకు మమ్మల్ని అక్కడే ఉండనిచ్చారు కాబట్టి మేము అక్కడే ఉంటున్నాం ప్రస్తుతం. మా బాబు ఇప్పుడు అక్కని గుర్తు చేసుకుంటూ చాలా టైమ్స్ ఏడుస్తున్నాడు అన్నటువంటి మాట చెప్తున్నారు. సో ఇది ఫ్యామిలీ, ఏ ఫ్యామిలీ అయినా సరే ఒక మనిషిని కోల్పోయిన తర్వాత పడేటటువంటి బాధ. కానీ సహస్రాన్ని చంపినటువంటి నిందితుడు ఆయన మైనర్ కావడం, అట్లాగే ఇప్పుడు ఈ బాలికని చంపిన బాలిక కూడా మైనర్ కావడం, దట్టు కేవలం డబ్బులు కాదు ఏమీ కాదు బ్యాట్ కోసమే చంపినా అని నిందితుడు పదే చెప్పడంతో ఈరోజు పోలీసులు మరోసారి ఈ
నిందితుడు ఎవరైతే ఉన్నారో అతన్ని కస్టడీలోకి తీసుకొని క్వశ్చన్ చేయబోతున్నారు. అండ్ నిన్న మొన్న దానికంటే ముందు అడిగినప్పుడు కూడా ఎన్నిసార్లు అడిగినా బ్యాడ్ కోసమే వెళ్ళినా అని చెప్తున్నాడు. కాబట్టి మరి ఈ లెటర్ ఎందుకు రాసావు, లెటర్లో డబ్బుల కోసం పోయినా అని రాసినావు కదా, ఆ తర్వాత చంపుతా అని కూడా రాసినావు కదా, ఎవరింటికి వెళ్దాం అనుకున్నావు, ఎవరింట్లో దొంగతనం చేద్దాం అనుకున్నావు, ఇవన్నీ కూడా అడిగితే మాత్రం ఒకటే చెప్తున్నాడట, నేను బ్యాట్ కోసమే వెళ్ళాను, చంపాను అన్నటువంటి మాటనే చెప్తున్నారట. ఆ లెటర్లో మరి ఎవరి గురించి రాసావంటే నో, ఏమీ ఆన్సర్ చేయట్లేదట. ఇంకా ఉల్టా పోలీసులనే అడుగుతున్నాడట, నాకు బ్యాట్ తెచ్చియండి, నేను బ్యాట్తోనే ఆడుకోవాలి అన్నటువంటి మాట చెప్తున్నాడట. అసలు ఎక్కడున్నాడు, ఏంటి, నువ్వు ఉన్నది జువెనైల్ హోమ్లో, అక్కడ బ్యాట్ తెచ్చియండి నేను ఆడుకుంటాను అని పదే పదే చెప్పడంతో ఇప్పుడు పోలీసులు ఏం చేశారు అంటే ప్రస్తుతం ఒక మానసిక వైద్యురాలు ఆర్ వైద్యుడిని తీసుకొచ్చి ఈ బాలుడికి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. సో మానసిక పరిస్థితి బాలేదు కాబట్టి ఏదడిగినా ఆ బ్యాట్ చుట్టే లేదంటే బ్యాట్ గురించే చెప్తున్నాడు కాబట్టి అసలు నిజం ఏమైనా దాస్తున్నాడా అన్న కోణంలో ఎన్ని టైమ్స్ క్వశ్చన్ చేసినా ఆ బాలుడు మాత్రం నోరు విప్పట్లేదు, బ్యాట్ గురించే పదే పదే చెప్తున్నాడు. కాబట్టే పోలీసులు ఇప్పుడు మానసిక నిపుణుడితోని ఇప్పుడు వైద్యం చేయిస్తున్నట్టుగా ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం. సో ఇదంతా అయ్యాక అగైన్ ఈరోజు క్వశ్చన్ చేయబోతున్నారు, కస్టడీకి తీసుకోవాలి అన్నటువంటి పిటిషన్ వేశారు. కస్టడీలో ఈరోజు క్వశ్చన్ చేయబోతున్నారు ఆ బాలుడిని. మరి ఈరోజు ఆ బాలుడిని క్వశ్చన్స్ వేస్తే ఏం ఆన్సర్లు దొరుకుతాయి, ఏం ఆన్సర్ చెప్పబోతున్నాడు అనేది ఒకటి. కానీ ఈ విచారణ జరుగుతోంది, ఈ కేసులో ఏమవుతుంది అనేది కనీసం సహస్ర వాళ్ళ పేరెంట్స్కి తెలియకపోవడం ఇక్కడ గమనార్హం అనుకోవచ్చు. నిజంగా చెప్పాలంటే కూడా బాధాకరం అని కూడా మనం చెప్పొచ్చు. కానీ ఈ కేసులో మరి ఈరోజు ఏం జరగవచ్చు, ఈ సహస్రాన్ని చంపినటువంటి నిందితుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చెప్పబోతున్నాడో, ఆ బాలుడు ఏం చెప్పబోతున్నాడు అనేది కూడా వేచి చూడాల్సిందే. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు